ఇప్పుడు చాలా మంది ఒక స్టేటస్ పెట్టగానే, ఒక స్టోరీ పెట్టగానే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, వాట్సాప్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని ఏమనుకుంటారు? అబ్బా! వాళ్ళకి సక్సెస్ వచ్చేసింది. హ్మ్. మనకెందుకు రావట్లేదు అని హ్మ్. చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అవును మేడం. సో, వాళ్ళకి ఎలా? అంటే కొందరు నార్మల్‌గా సక్సెస్ అయినా పెడతారు, సక్సెస్ అవ్వకపోయినా పెడతారు. అవును మేడం. అక్కడ సిట్యుయేషన్స్ ఎవరివో ఏంటో తెలీదు అవును. మనకి. కానీ వాళ్ళకి సక్సెస్ వచ్చింది అని మనం వెంటనే స్టోరీ చూసి ఫిక్స్ అవుతాము. అవును. సో, వాళ్ళు అప్పుడు లో అవుతారు, డల్ అవుతారు. నాకెందుకు రావట్లేదు అని చెప్పేసి. హ్మ్. సో, రియల్ లైఫ్‌కి స్టేటస్‌కి డిఫరెన్స్ ఏంటి? వెరీ గుడ్ క్వెషన్ మేడం. వాళ్ళకి సక్సెస్ వచ్చింది, నాకు రాలేదు. ద ఫస్ట్ పాయింట్ ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళకి సక్సెస్ వచ్చింది, నాకు సక్సెస్ రాలేదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే, వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ. వేరే ఓకే. వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటున్నాం. అసల వాళ్ళకి సక్సెస్ వచ్చింది, నాకు రాలేదని వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం కోల్పోతున్నాం. అండ్ ఇంకోటి ఫ్యాక్ట్ ఏంటంటే, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం మోసం చేసుకున్నట్టే. మన ఓకే. స్కిల్స్ మనం డౌన్ చేసుకున్నట్టే. వాళ్ళు వేరు, మనం వేరు. వాళ్ళ హ్మ్. పుట్టుక వేరు, వాళ్ళ టైం వేరు, వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళు వేరు. సో వై వి ఆర్ కంపేరింగ్ విత్ దట్ పర్సన్? నేను ఒకటే మిమ్మల్ని అడుగుతాను మేడం. హ్మ్. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆకాశంలో పక్షి ఫాస్ట్‌గా ఎగరగలదు. హ్మ్. జ సముద్రంలో చేప చాలా ఫాస్ట్‌గా ఎగరదు. ఆకాశంలో ఎగురుతున్న పక్షి సముద్రంలో ఉన్న చేపతో పోటీ పెడితే ఎలా ఉంటది? లేదా ఓకే. సముద్రంలో ఉన్న ప ప సముద్రంలో ఉన్న చేప తీసుకొచ్చి ఆకాశంలో ఉన్న పక్షితో పోటీ పెడితే ఎలా ఉంటది? ఓకే. ఎవరి ఫూలిష్‌నెస్ సక్సెస్ కాదు. వాళ్ళకే. ఎవరి సక్సెస్. అండ్ వి షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్ పీపుల్. అదర్ పీపుల్స్‌తో మనం కంపేర్ చేసుకుంటే హ్మ్. మనం మోసం చేసుకున్నట్టు. వై వి షుడ్ కంపేర్ విత్ అదర్స్? ఓకే. ఇంకోటి మేడం, జెలసీ ఫీల్ అవ్వకూడదు ఇక్కడ. వాళ్ళ సక్సెస్ వచ్చింది. దేవుడు వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు డే అండ్ నైట్. మనం సక్సెస్ అనేది, మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. మీ లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలని మీరు కోరుకుంటారు. మీ ఫ్రెండ్ కూడా వెళ్ళాలని కోరుకోవడం నిజమైన సక్సెస్. మీరు ఎలాగైతే మంచి లెవెల్‌లో ఉండాలి, మీ ప్రొఫెషనలా, మీ ఫ్యామిలీ గోల్సా, మీ కెరీరా, ఇవన్నీ మంచి లెవెల్‌లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా. మీ తోటి వ్యక్తి కూడా ఉండాలని కోరుకోవడమే నిజమైన సక్సెస్. వాళ్ళని ఓకే. చూసి వాళ్ళని చూసి అసూయ అది పడకూడదు. వాళ్ళు దేవుడు ఎంతో కష్టపడ్డాడు. వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. సో దేవుడు వాళ్ళకి సక్సెస్ ఇచ్చాడు. సో మనం కూడా వాళ్ళ సక్సెస్‌ని అప్రిషియేట్ చేస్తే దేవుడు మనకు కూడా హెల్ప్ చేస్తాడు. మనకు కూడా సక్సెస్ ఇస్తాడు. వాళ్ళని చూసి మనం ద్వేషం, అసూయ పెంచుకుంటే దేవుడు పైన చూస్తాడు. వాళ్ళకి సక్సెస్ వచ్చిందంటే దట్ ఈస్ గాడ్. సో వి షుడ్ నాట్ థింక్ అబౌట్ నెగెటివ్ అబౌట్ అదర్స్. వి షుడ్ కంగ్రాచులేట్ దెమ్. మనకి కూడా సక్సెస్ ఇస్తాడు. ఓకే. యెస్ మ్యామ్. ఒకవేళ మనకి కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాము అంటే ఏం చెయ్యాలి? ఆ కాన్ఫిడెన్స్ వై వి రావడానికి? షుడ్ వై కాన్ఫిడెన్స్ ఎందుకు కోల్పోతాం మేడం? నాకు అర్థమవుతుంది ఈరోజు మనకి ఏం తక్కువని. వేరే ఓకే. కాన్ఫిడెన్స్ కోల్పోయామంటే ఒకటే, మనం తక్కువగా చూసుకున్నట్టు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్టు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంట్లో టీవీ ఉంది, మీ రిమోట్ మీరు ఆపరేట్ చేసుకుంటారా? పక్కోళ్ళు టీవీలో ఆపరేట్ చేస్తారా? మనది మనం మీరే ఆపరేట్ చేసుకుంటారు. అవును. మరి మీరు ఎవరు కాన్ఫిడెన్స్ ఎందుకు కోల్పోవాలి? ఎవరు ఏదో అన్నారు, ఎలా అన్నారు? హ్మ్. సో వాళ్ళు హౌ కెన్ దట్ పర్సన్ డిఫైన్ యువర్ లైఫ్? ఎందుకు కాన్ఫిడెన్స్ కోల్పోతారు? నువ్వేం చేయలేవు, అయిపోయింది, నీ లైఫ్ అయిపోయింది, ఇంకా మిగతా వాళ్ళు అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, అలా ఉండిపోయావు అన్నారు. ఆ పర్సన్ ఎవరో పర్సన్ అంటే, వై యువర్ లాస్ ద కాన్ఫిడెన్స్? హౌ కెన్ దట్ పర్సన్ ప్రెడిక్ట్ యువర్ లైఫ్? మీ లైఫ్ ని ప్రెడిక్ట్ చేయాలి ఆ పర్సన్ ఎవరు? ఎవరు ఏదో అన్నారని మనం ఎందుకు మన మైండ్ లో తీసుకోవాలి? సో ఎవరు ఏమన్నా డోంట్ టేక్ ఇట్ టు ద మైండ్. ఏదన్నా కూడా మైండ్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మైండ్ లో తీసుకుంటామో మన కాన్ఫిడెన్స్ మనం కోల్పోతాం. ఓకే.